నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె. వ్యవసాయ బావిలో పడిన యువకుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. మాజీ మంత్రి కేటీఆర్పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజలకు సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో వస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి రానున్న ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కుమార్తె సుచిత్ర అభ్యర్థించారు. శనివారం రోజున బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంజిరెడ్డి ఇప్పటికే ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టభద్రుల సమస్యలు తీరాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ కాన్స్టిట్యూషన్ సంబంధం మన స్టేట్స్ గురి చేస్తాము, రాష్ట్రాలు గురి చేసి దేశాన్ని కంట్రీ బాగుండాలని కూడా, ఈ దేశం బాగుండాలని కూడా, రక్షణ పరంగా కూడా మన సేవా కార్యక్రమాలు చేస్తాం. మీకు ఎవరికన్నా మెదక్లో చుట్టాలు ఉంటే కాల్ చేసి అడగచ్చు. ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం అందే ఉంటుంది ఎస్ఆర్ ట్రస్ట్ నుండి. ఎవరైనా కాల్ చేసి అంజిరెడ్డి తెలుసా అని మెదక్లో అడితే ఎస్ఆర్ అంజిరెడ్డి అని అడతారు. ఎస్ఆర్ఎస్ ట్రస్ట్ నేమ్. సో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ చేస్తున్నట్టు ఇప్పుడు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చిండ్రో అని అనుకోవచ్చు. కానీ చేసేది ఇప్పుడు కొన్ని మెదక్ జిల్లా వరకు మాత్రమే పరిమితమైంది. ఇంతకంటే లార్జర్ ఎక్స్టెంట్లో చేయాలంటే పర్సనల్ ఫండ్స్తో పాసిబుల్ అవ్వదు. ఒక గవర్నమెంట్ అంటాను, ఒక పార్టీ అండర్ ఉంటారు. అందుకని ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు. అండ్ నాన్నగారి గురించి చెప్పాలి అంటే ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి, ఎప్పుడైనా నిల్చోవాలి అని ఒక దారి చూపించి పంపిస్తారు. సో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని గెలిపిస్తే మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎవరిని గెలిపించినా, బీజేపీ పార్టీని కాకుండా ఇంకెవరిని గెలిపించినా వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ గుర్తుకే చేరుతారు. మరి మన కోసం ప్రశ్నించే గొంతు ఏమీ ఉండదు. వీళ్ళు ఏదంటారు అంటారు, వాళ్ళు ఏదంటారు అంటారు. సమర్థించే గొంతులే అయితే ఇంకా ప్రశ్నించే గొంతు మనకు ఉండదు. మనకు సెంట్రల్ స్కీమ్స్ ఏవి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తారు మన కోసం? వీళ్ళు అంటే 100 కోట్లు ఖర్చు పెడతారని ఏదో పుకారు వస్తుంది. సరే పెట్టనివ్వండి. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలిసి అన్న స్కూల్ పిల్లలు అందరికీ 1000 రూపాయలు పెంచుదామని అంటారు. 1000 రూపాయలు పెంచితే వాళ్ళ 100 కోట్లు వాళ్ళ కోసం. మన కోసం పోరాడే వాళ్ళు ఎవరు, ప్రశ్నించే వాళ్ళు. మన కోసం మీ అందరికీ గుర్తుంటే మన బండి సంజయ్ అన్న నిరుద్యోగ వృత్తికి ఫైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 year 6 months నుండి మనకు సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎలక్షన్స్లోకి వస్తున్నారని తెలిసే చేస్తున్నారు. మరి నాన్నగారు 25 years నుండి ఏమి పొలిటికల్ పదవి లేదు, ఏమీ ఆశించలేదు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ గుర్తించి మనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది నిల్చోడానికి. సో ఇలా మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మన అందరికీ ఉపయోగపడుతుంది. సెంట్రల్ స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ అయినా 10% ఇంప్లిమెంట్ అయిన సెంట్రల్ స్కీమ్స్లో మనం చాలా వండర్స్ చేయొచ్చు. ఇక్కడ మొన్న మీరు బడ్జెట్ సమావేశాలు కూడా చూస్తుంటారు. 12 lakhs స్లాబ్ ఇవ్వండి. ఇప్పుడు మన ఇండియన్ పాస్పోర్ట్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో మీ అందరికీ ఐడియా ఉందా? 56 countries మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు అబ్రాడ్లో ఉండే ఎవరైనా పిల్లలు ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు, కానీ అబ్రాడ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించండి. ఇదంతా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. మనం ఇంకొక సీట్ని ఇస్తే మన బీజేపీ పార్టీకి బలపరిచి ఒక గొంతునిస్తాం. సో ఇలా ఒక మంచి వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డితో కలిసి పలు పాఠశాలలు, కళాశాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. నూట 19 అసెంబ్లీ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉంటే 42 స్థానాల్లో జరుగుతుందని, అంటే 3 భాగాలుగా రాష్ట్రం చేసినప్పుడు ఒక 3లో 1/3 జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా కూడా ఈ ఎన్నిక మనం చూడొచ్చు. ఈ క్రమంలో మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చే విధంగా మీకు మేము అండగా ఉన్నాం, ముందుకు వెళ్ళని చెప్పడానికి
మీ మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారి బేసి గెలిపించుకొని పోవడానికి మీ మధ్యలోకి వచ్చింది. సరే, ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం, ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం కూడా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు మీ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ రోజే నాకు ఒక విశ్వాసం కలిగి వేముల వాళ్ళు పట్టభద్రులు మన వైపు ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు మనకు రావడానికి అవకాశం ఉంది. నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కోసం నేను అడుగుతా ఉన్నాను. మీ ఇళ్లలో 200 యూనిట్లు కరెంటు కలుసుకుంటే కరెంటు బిల్లు మాకు ఉందా లేదు కూడా ఉంది కదా? అంతకుముందు ఉండేనా? రైతులకు ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్. మీరు ఏ పథకంలో తీసుకోండి, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పథకాలు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ స్వప్రజలు ఆ కోసం ఆలోచించింది తప్ప ఆనాడు బీజేపీ చేసే కార్యక్రమం చూడరు. ఆ రోజు మనం టాటా గ్రూప్ నుంచి మనం ఎయిర్ ఇండియాని తీసుకొని మనం ప్రభుత్వ పరంగా నడిపిస్తే మీరు వచ్చిన మళ్ళీ తిరిగి వరికిచ్చి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్లు వేయినాయి, నేవీ పోర్ట్లు వేయినాయి. అంటే ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని ప్రభుత్వాలు చెప్పడం కోసం నేను చెప్తాను. ఈరోజు మనం ఇంత అప్పులు ఉన్నా 21,000 కోట్లు రైతులు రుణమాఫీ చేసుకుంటాం. వ్యవసాయ బావిలో పడిన యువకుని శుక్రవారం సిరిసిల్ల అగ్నిమాపక కేంద్రం సిబ్బంది కాపాడారు. వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని 18 గజాల వ్యవసాయ బావిలో అదే ప్రాంతానికి చెందిన జి వెంకటేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల అగ్నిమాపక కేంద్రం అధికారి ఎన్ నరేందర్ తన సిబ్బందితో కలిసి ఉటావుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ల్యాడర్, ఏరియల్, అడ్వాన్స్డ్ లైటింగ్ సిస్టంతో పాటు తాడు సాయంతో రెస్క్యూ పద్ధతిని ఉపయోగించి యువకుడిని ప్రాణాలతో బయటకు తీశారు. ఈ సందర్భంగా యువకుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రం అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మైపాల్, అనిల్ కుమార్, శశిధర్, నాగరాజు, రాహుల్, శివకుమార్ పాల్గొన్నారు. రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో రాజనాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆలయ వినోద్ రెడ్డి, వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి పరిశీలించారు. శుక్రవారం రోజున రాత్రి ఆలయ ధర్మగుండం, క్యూ లైన్లు, ఓపెన్ స్లాబ్, 300 రూపాయల బ్రేక్ దర్శనం లైన్స్, కళ్యాణకట్ట, పార్కింగ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఈ రాజేష్, డిఈ మైపాల్, ఏఈ రామకిషన్ రావు, ఏఈఓలు శ్రవణ్ కుమార్, బ్రహ్మనగారి శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు ఉన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంగా నిలిచారని, వీరిద్దరూ ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులే దొరకక ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. సామాన్య కార్యకర్తగా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు పోయి కేంద్ర కేబినెట్లో ఉన్నానని అన్నారు. సిరిసిల్లాలో మహేందర్ రెడ్డికి దక్కాల్సిన టికెట్ను గుంజుకొని పోటీ చేసి సొంత పార్టీ నాయకులను మోసం చేశామని మండిపడ్డారు. పెద్ద అవినీతి పరులు నువ్వు అవినీతి పడ్డా, రేవంత్ రెడ్డి అవినీతి పడ్డా. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం కంటే ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని కొట్టాడేది మేము, కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము, ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము. నీకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేరు, నీకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీ అయ్యవై ఫాములో తాగి అంటున్నాడు, అసెంబ్లీకి రాడు. మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చెప్పుకుంటారు. మీరు వాళ్ళు ఒకటి. మీ అయ్యా ఢిల్లీలో రాజకీయాలు చేస్తారా, పైసలు ఇస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళకి? మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. ఎప్పుడు అవమానం పైసలు అవసరం ఉంటే, సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయట పెడుతున్నారు, వాళ్ళకి క్లోజ్ చేస్తున్నారు. ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు. మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు. అంటే రేవంత్ రెడ్డి, మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవం. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాలు సిద్ధమై మాట్లాడు. ఇష్టమైనట్టు నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్ళతో గుర్తిపిస్తా. బిడ్డ తమాషాలు చేస్తున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళీ మాట్లాడితే నోరు దగ్గర మాట్లాడు. నేను చాలా అదుపులో ఉన్నా, రెచ్చగొట్టే ప్రయత్నం చేయను. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యున్నాడు కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు ఇక్కడ బలప్రదర్శన సిద్ధమని చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తలు బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తలు బహిరంగ సభ పెడతా. సరే ఎక్కడో సిద్ధమని చెప్పు. పైసలు ఇచ్చి, తీర్చం ఇచ్చి, బిర్యానీ ఇచ్చి బహిరంగ సభ పెట్టే పార్టీ మాది కాదు, గుర్తుంచుకో బిడ్డ.
కతలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం సంతసేవల జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రౌద్యోగి పాద శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సరదాగా ప్రౌద్యోగి నృత్యాలు చేశారు. ప్రజలందరికీ సంతసేవల 286 జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.